ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. నెమలికి నడకలు నేర్పిన నర్తకి, మురళీ స్వరాల పరుగులకి అందని నర్తకి, పద్మావతి, చండాలిక, దేవదేవి, సత్యభామ కావ్య నాయకులకి తన నాట్యం ద్వారా జీవం పోసిన నర్తకి, తెలుగు జాతి సంపద అయినటువంటి కూచిపూడిని అంతర్జాతీయ ఖ్యాతికి తీసుకువెళ్ళినటువంటి గొప్ప నర్తకీమణి పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు గారు ఈరోజు మన చెప్పాలనుంది కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు. నమస్కారం శోభానాయుడు గారు. నమస్తే స్వాతి. శోభానాయుడిని తలుచుకుంటే కూచిపూడి గుర్తుకొస్తుంది, మన తెలుగు జాతి సంపద. అలాగే కూచిపూడి అనగానే శోభానాయుడు పేరు గుర్తుకు రావాల్సింది. థ్యాంక్ యూ. చిన్నప్పటి నుంచి చిన్న చిన్న అడుగులతోటి, తప్పటి అడుగులతోటి మొదలుపెట్టారు. చాలాసార్లు ఇంటర్వ్యూల్లోని కూడా అన్నారు మీరు ఏంటంటే కూచిపూడి నేర్చుకోవడానికి ఒక జీవితకాలం సరిపోదు అని. మరి అన్ని శిఖరాల్ని రీచ్ అయిన శోభానాయుడు కూడా ఇప్పుడు అదే మాట మీద ఉంటారా? శిఖరాలు రీచ్ అయ్యానని మీరు అనుకుంటున్నారు, నేను అనుకోవట్లేదు. అందుకని ఇంకా నా జర్నీ చాలా ఉంది. గమ్యం చేరాలంటే మరి ఒక జీవితకాలం నిజంగానే చాలదు. భగవంతుడి దయ వల్ల ఏమన్నా చేరగలిగితే అది నా అదృష్టంగా భావిస్తాను. యాక్చువల్లీ మీరు నేర్చుకున్నది వెంపటి చినసత్యం గారు అనేసి మాకందరికీ తెలుసు. అవును. అయితే చాలా తక్కువ తెలుసు ఏంటంటే మీ గురువుగారు పిఎల్ రెడ్డి గారు. అసలు మీ అడుగులు వారితో ఎలా మొదలయ్యాయి? 5వ ఏట మా అమ్మ రాజమండ్రిలో స్కూల్లో చేర్పించింది పిఎల్ రెడ్డి గారు. అక్కడున్న డాన్స్ మాస్టర్స్లో ఆయన మంచి మాస్టర్ అని. అట్లా ఆయన నా చేత మొట్టమొదటి ఇంటికి వచ్చి చెప్పేవారు. కూచిపూడేనా? అది కూచిపూడి అని చెప్పలేం, భరతనాట్యం అని చెప్పలేం, ఒక రకమైన మిక్స్చర్ అనమాట. అది ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ఇక్కడ ఉండటానికి ఉన్న ఒక వాళ్ళల్లో ముఖ్యంగా మా తల్లిదండ్రులు, తర్వాత మా వెంపటి చినసత్యం గారు, తర్వాత పిఎల్ రెడ్డి గారు. అంతా అంటే నాకు అసలు డాన్స్ అనేది ఎలా స్టేజ్ మీద ఎలా ప్రజెంట్ చేయాలి, ముఖ్యంగా అభినయం అనేది ఎలా చూపించాలి అన్నదానికి ఒక దోవ చూపించారు ఆయన. పిఎల్ రెడ్డి గారు చాలా మంచి మనిషి ఆయన. ఏ వయసులో మీరు మొదలు పెట్టారు ఆయన? 5వ ఏట. 5వ ఏట మొదలుపెట్టి 6వ ఏటనే మొట్టమొదటి ప్రోగ్రామ్ ఇచ్చారు. మరి అసలు 5వ ఏట మామూలుగా అసలు మనకి ఏం కావాలనేది మనకి అతి పసితనం. ఆ వయసులో డాన్స్ నేర్చుకోవాలి అన్న అభిలాష మీకు ఎలా కలిగింది? మా అమ్మ పూర్తిగా, మా అమ్మే అనుకోకపోతే ఈరోజు శోభ ఉండేదేమో, శోభానాయుడు ఉండేది. అయితే తెలుగు జాతి అసలు యాక్చువల్ రుణపడింది మీ అమ్మకి, మా అమ్మగారు. నిజంగా. ఎందుకంటే ఇంత మంచి ఆర్టిస్ట్ని ఆవిడ క్రియేట్ చేయగలిగారు అంటే. ఇప్పుడు పిల్లలు అందరూ కంటారు, కానీ వారిని ఎలా తయారు చేసాము, దేశాన్ని వాళ్ళల్లో ఏదుందో అన్నది గమనించి, దేని పట్ల అభిరుచి ఉందో గమనించి దానిలో ప్రోత్సహించడం అనేది తల్లిదండ్రుల ముఖ్య లక్ష్యం. అది మా అమ్మ నాన్న నెరవేర్చారు. ముఖ్యంగా మా అమ్మ నాలో డాన్స్ అంటే ఉయ్యాల్లో ఉన్నప్పుడే ఇక కాళ్ళు చేతులు తిప్పడం అది చేసేదాన్ని. అది గమనించి ఎలా అన్నది డాన్స్లో నేర్పించాలని. మాది కన్జర్వేటివ్ ఫ్యామిలీ, అస్సలు ఒప్పుకోరు అనమాట. అసలు ఎవరు లేరా అటుపక్క కానీ? అస్సలు అటు ఇటు ఎక్కడ ఏమీ లేరు. ఓ వీణ వాయించేవారు, పాడేవాళ్ళు వీళ్ళు ఉన్నారు తప్ప, ద్వార వెంకటస్వామి నాయుడు గారు వాళ్ళు ఉన్నారు తప్ప ఇట్స్ డాన్స్ సైడ్ అనేది లేదు సరే కదా. అసలు చేయటం అనేది ఇష్టం లేదనమాట. అందరితో కూడా ఆల్మోస్ట్ పోరాడింది మా అమ్మ. పోరాడి నన్ను ఇక్కడ చేర్పించే కాకుండా తర్వాత మా పిఎల్ రెడ్డి గారు చెప్పారు, నాకు వచ్చింది నేను నేర్పించాను, మీరు చెన్నై వెళ్తే బాగుంటుంది, ఎందుకంటే చెన్నై అంటే అది కళలకు నిలయం, అక్కడ నేర్చుకోవాలి మీరు అని చెప్పి ఆయనే నన్ను వెంపటి చినసత్యం గారి దగ్గరికి పంపించింది కూడా ఆయనే. అయితే మీరు రాజమండ్రి నుంచి మెడ్రాసు వెళ్ళే లోపల మధ్యలో శ్రీకాకుళం కూడా కొన్నాళ్ళు ఉన్నారని. మా నాన్నగారు ఇరిగేషన్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కదా, ఆయన తిరగని ఊరంటూ లేదు. శ్రీకాకుళం, బొబ్బిలి, పార్వతీపురం, టెక్కలి, తర్వాత ఇక అన్నీ ఇటు సైడు రాజమండ్రి, ఏలూరు. రాజమండ్రి ఇవ్వలేదు ఎందుకంటే సొంత ఊరు కనుక ట్రాన్స్ఫర్ ఇవ్వలేదు. ఏలూరు, భీమవరం, తర్వాత అటు ఇటు సైడ్ వచ్చినప్పుడు కనేకల్, అనంతపురం, వేటపాలెం, ఒంగోలు, ఇలా తిరగంది లేదు. అన్నీ తిరుగుతుంటే వాటితో పాటు మేము వెళ్ళడం వల్ల ఆ రకంగా ఒక రకమైన బ్రేక్ వచ్చింది నాకు అప్పుడు. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో విధంగా స్కూల్లో జాయిన్ అయితే వాళ్ళకి ఎలాగో తెలిసిపోయేది ఈ అమ్మాయి డాన్స్ చేస్తుందని. వెంటనే ఏదో ఫంక్షన్ పెట్టడం, చేయించడం, అలా డాన్స్ అనేది ఎప్పుడూ నన్ను వదిలి వెళ్ళలేదు.
శ్రీకాకుళం అని ఎందుకు అన్నానంటే ఇందులో నా చిన్నపాటి స్వార్థం ఉంది, మీకు తెలుసు. మా నేటివ్ ప్లేస్ శ్రీకాకుళం. దూసి బెనర్జీ గారు హరికథ భాగవతారు, వారు స్పెషల్గా వారి పుస్తకంలో మీ గురించి మెన్షన్ చేశారు. శోభ ఎంత అందమైన పిల్లో, ఆ అమ్మాయికి మేము తబలా వాయించి ఆ అమ్మాయి డాన్స్ చేస్తున్నప్పుడు పాట పాడేమని చెప్పి. సో అది బాగా నాకు గుర్తుండిపోయింది ఆ పుస్తకం చదివినప్పుడు. అయితే పిఎల్ రెడ్డి గారి దగ్గర నుంచి మీరు వెంపటి చినసత్యం గారి దగ్గరికి వెళ్ళారు. దాదాపుగా ఆ కాలంలోని నేను విన్నది ఏంటంటే, అంటే నేను తప్పైతే నన్ను కరెక్ట్ చేయండి, నాన్నగారు అంత మిమ్మల్ని అంటే మెడ్రాస్ వెళ్ళి డాన్స్ నేర్చుకోవడానికి అంత ప్రోత్సాహం ఆయన ఇష్టపడలేదు అని విన్నాను, అది నిజమేనా? అవును, నాన్నగారికి అసలు డాన్సే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. దానితో ఇప్పుడు చెన్నై వెళ్ళాలనేటప్పుడు ఆయన అసలు ఒప్పుకోలేదన్నమాట. ఇన్నాళ్ళు ఏదో చేసావు, అయిపోయింది, ఇక చదువు మీద ధ్యాస పెట్టు, డాన్సులు అవి మనకు వద్దు అని చెప్పి. అంటే నేను ఖచ్చితంగా చెప్పేసాను, నాన్న నేను డాన్స్ లేకుండా ఉండలేను, అసలు నేను చదువుకుంటాను, చదువుకే ఇది చేయను, డాన్స్ నేర్చుకుంటాను, ఎలా అయినా ప్లీజ్ నాకు ఎలా అని ఇదొక్కటి నేను ఇంకేం కోరను నేను అసలు ఇదొక్కటి అంటే చివరికి ఒప్పుకున్నారనమాట. మా అమ్మ నేను చెన్నై వెళ్ళి అక్కడ ఉన్నాను. డైరెక్ట్గా వెంపటి గారి దగ్గరికి వెళ్ళారా, లేకపోతే చెన్నై వెళ్ళిన తర్వాత ఎంక్వైరీ చేసి? అంటే అక్కడ బోర్డు అంతమంది కళాకారులు, కానీ వెంపటి చినసత్యం గారి దగ్గరికే వెళ్ళాలనేసి మీకు ఎందుకు అనిపించింది? అంటే ఒకటి మా గురువుగారు పిఎల్ రెడ్డి గారు చెప్పడం ఒకటి కారణం. అప్పటికే యామిని కృష్ణమూర్తి గారు మంచి దీనిలో ఉన్నారు, ఇలస్ట్రేటెడ్ వీక్లీలో వాటిల్లో ఆవిడ ఫొటోస్ చూస్తుంటే నేను ఎప్పుడు ఇంత మంచి డాన్సర్ అవుతానా అనుకునేదాన్ని. అది ఆవిడ ఆయన దగ్గర నేర్చుకున్నారు, అదొకటి కారణం. ఒకటినే అక్కడున్న నేను మా తాతగారు ఇంట్లో ఉండేదాన్ని. మా తాతగారు చెన్నైలో ఉన్న స్కూల్స్ అని చూపించారు, అన్ని స్కూల్స్, కళాక్షేత్ర చూశాను, రామపిళ్ళ గారిది చూశాను, ఇంకా చాలా ఉన్న స్కూల్స్ అన్ని చూశాను, వైజయంతిమాల గారిది కూడా. కానీ నాకెందుకో ఇలా ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్లారు వెంపటి చినసత్యం గారి దానికి. అక్కడ వాళ్ళందరూ చేస్తున్న ఆయన నేర్పించే ఆ తీరు, ఆ ట్రైనింగ్, అదంతా చూసి నాకు ఇదే నేర్చుకోవాలనిపించింది. నేను కూచిపూడి నేర్చుకుంటాను, ఇక్కడే నేర్చుకుంటాను అని చెప్పి పట్టుబట్టాను అనమాట. శోభ గారు, ఆ టైంలో మీకు భరతనాట్యానికి కూచిపూడికి ఉన్న వ్యత్యాసం మీకు అర్థమై నేర్చుకున్నారు, లేకపోతే వెంపటి గారి టీచింగ్ స్టైల్ చూసి వెళ్ళి నేర్చుకున్నారా? వెంపటి గారి టీచింగ్ స్టైల్ ఒకటిను, తర్వాత అదే సమయంలో వాళ్ళు శ్రీకృష్ణ పారిజాతం అనే ప్రోగ్రాం చేశారు పార్థసారథి గాన సభలో. చేసినప్పుడు అందులో చంద్రకళ, యాక్ట్రెస్ చంద్రకళ సత్యభామ వేసింది, మన భానురేఖ నారదులు వేసింది. ఇట్లా ఆ ప్రోగ్రాం నేను చూడడం జరిగింది. అందులో నాకు ఎంత నచ్చిందంటే సత్యభామ క్యారెక్టర్. ఎప్పుడన్నా జీవితంలో ఒక్కసారి సత్యభామ వేస్తే బాగుండును అని కోరుకున్నాను. అంటే మా తాతగారు అన్నారు, సరేలే ముందే ఒక స్టవ్ అడుగు కూడా నేర్చుకోలేదు, అప్పుడే నీకు సత్యభామ ఏంటి అని. అలా చాలా నచ్చిందనమాట. ఆ తర్వాత అప్పుడున్నప్పుడు భరతనాట్యం ప్రోగ్రామ్స్ అవి కూడా వెళ్ళి చూసేదాన్ని. చూసిన తర్వాత నాకు అనిపించింది అనమాట, నాకెందుకో భరతనాట్యం మంచి స్టైలు, అద్భుతమైనది కాదన్నా నేను. కానీ నాకు మొదటి నుంచి చిన్నప్పటి నుంచి అభినయం అంటే చాలా ఇష్టం. సో నాకు కావాల్సిన అభినయం కూచిపూడి నాట్యంలో ఉన్నది, అది నాకు భరతనాట్యంలో అంతగా అనిపించలేదన్నమాట. అలా అదే కాకుండా గ్రేస్ఫుల్ మూమెంట్స్ కానీ లాస్యం అది చాలా నచ్చిందనమాట, అది ప్రజెంటేషన్ తీరు కానీ. అందుకని నేను ఫైనల్గా మాస్టర్ గారి దగ్గర నేర్చుకోవడానికి సిద్ధపడ్డా. మాస్టర్ గారి దగ్గర ఉన్నప్పుడు ఒక అంటే గురుకుల విద్యార్థిగా ఉన్నారా, లేకపోతే ఎలా, ఆయన టీచింగ్ స్టైల్ ఎలా ఉండేది? అంటే నేను విన్నది ఏంటంటే జావళీలు అభినయానికి ప్రాధాన్యత ఉన్న ఐటమ్స్ చెప్పేటప్పుడు అంశాలకు వచ్చేసరికి మాస్టర్ గారు పొద్దున 3 గంటలకు శోభని లేపి చెప్పేవారు అని చెప్పి, నిజమేనా? అట్లా లేపటానికి నేను వాళ్ళ దగ్గర లేను కదా, అదేం లేదు. ఇప్పుడులాగా సెల్ ఫోన్లు లేవు. అంటే వేరే ఇంట్లో ఉండి వెళ్ళి వస్తుండేవాళ్ళు. అంటే ఆయన ఎలా ఉండదంటే రాత్రి ఒక్కోసారి 9 గంటల క్లాసులు మొదలు పెట్టేవారు. ఏదన్నా కంపోజ్ చేయాలంటే ఆయనకు మంచి మూడ్ ఉండాలంటే ఎప్పుడు దేవుడి దగ్గర అగరత్తి వెలిగించి అలా కూర్చొని ఏదో ఐడియా వస్తుంటే చేయండి అనేవారు. నేను తర్వాత అనుపమ, బాల, మేము ముగ్గురు ఉండేవాళ్ళం. ఎప్పుడు మేము ముగ్గురం చేసేవాళ్ళం అనమాట. ఎక్కువగా నృత్య ఓరియంటెడ్ వాళ్ళ చేత చేయించేవారు, అభినయ ఓరియంటెడ్ నా చేత చేయించేవారు అనమాట. అలాగ తెల్లవారిపోయేది. తెల్లవారిపోయినా మాకు తెలిసేది కాదనమాట. అప్పుడు 5 గంటలకు లేచి ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఏంటి రాత్రి 9 నుంచి తెల్లవారు 5 గంటల వరకు టీచింగ్? మరి ఎప్పుడైనా కాస్త ఆయాసం వచ్చో తెలీదు, నిద్ర డాన్స్ అంటే పిచ్చి ఇప్పటికి కూడా. అదే. మీ సహ విద్యార్థులు ఎవరు ఉండేవాళ్ళు? సహ విద్యార్థులు ఇప్పుడు ప్రభా మంచి డాన్సరు, అలాగే చంద్రకళ అన్నారు,
చంద్రకళ గారు మాకు చాలా సీనియర్. మీతో పాటు నేర్చుకున్న నాతో పాటు నేర్చుకున్న వాళ్ళు బాల, అనుపమ, మంజు భార్గవి. తర్వాత వీళ్ళు సినిమా యాక్టర్స్ ఎక్కువ ఉన్నారు. కాంచన, కళ్యాణి అని ఉండేది. ఈ తర్వాత వాణిశ్రీ గారు వచ్చేవారు అక్కడికి. శ్రీదేవి చెల్లెలు శ్రీలత వచ్చేది. ఇలా ఈ రకంగా సినిమా యాక్టర్స్ ఎక్కువ వచ్చేవారు అక్కడికి. ఎందుకంటే సినిమాల్లో చేరాలంటే వెంపటి సత్య గారి దగ్గర డాన్స్ నేర్చుకుంటేనే అది మనం చేయగలుగుతామని ఒక ఇంప్రెషన్ వాళ్ళకి వచ్చేసింది అనమాట. ఎందుకంటే చంద్రకళ నుంచి వైజయంతిమాల నేర్చుకుంది ఆయన దగ్గర, హేమమాలిని నేర్చుకుంది. దాంతో అందరికీ ఒక ఇంప్రెషన్ అలా పడిపోయింది. ఇంతమంది గొప్ప నర్తకిమణులు అంటే సినిమా యాక్ట్రెసెస్ అన్నది పక్కన పెట్టండి, బట్ యాజ్ డాన్సర్స్ దే ఆర్ గ్రేట్. వైజయంతిమాల కానీ హేమమాలిని కానీ వీళ్ళందరినీ మీరు చూసేవాళ్ళు కదా మాస్టర్ గారు నేర్పించడం. వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా మీరు నేర్చుకున్నారా నేర్పించేటప్పుడు? అభినయ ప్రాధాన్యమైన, నృత్య ప్రాధాన్యమైన ఏదైనా? వాటన్నిటికంటే కూడా డిసిప్లిన్. వాళ్ళు టైం అంటే టైంకి వచ్చి ఆ శారీను పైజామా అది కళాక్షేత్ర చీర అది కట్టి రెడీగా ఉండేవారు. అలాగే హేమక్క అయితే నేను ముంబై వెళ్ళి నేర్పించేదాన్ని తనకి. మీరు హేమమాలిని గారికి? ఓకే. మీరు మాస్టర్ గారికి సినిమా బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది, దానివల్ల కూడా ఆయన కొరియోగ్రఫీస్లో కూడా చాలా డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా సినిమాల్లోకి వెళ్ళాలి, సినిమాల్లో హీరోయిన్గా, ఎందుకంటే శోభానాయుడు అంటే కళ్ళు, అద్భుతమైన అభినయం, మీకు డెఫినెట్లీ ఆఫర్స్ వచ్చి ఉంటాయి. నేను అది నమ్మను, రాలేదని మీరు అబద్ధం ఆడని నేను నమ్మను. కానీ అలాగే ఎప్పుడు చాలా అదే ఆ టైంలో మీరు ఎప్పుడు టెంప్ట్ అవ్వలేదా సినిమాకి వెళ్దాము, ఎందుకు ఈ డాన్స్, దీనివల్ల ఏం ప్రయోజనం? అసలు సినిమా అనేది నా బుర్రలో లేదు. మా నాన్న ముందే చెప్పారు, నేను చెన్నై పంపిస్తున్నాను, డాన్స్ నేర్చుకుని అరంగేట్రం చేసి తిరిగి వచ్చాయి. సినిమా గినిమా అని మాట ఎత్తా ఉండాలంటే అసలు ఆ ప్రసక్తే లేదు. డాన్స్కే మా కుటుంబంలో ఒప్పుకోవట్లేదు, ఇంక సినిమా ఏంటి. పైగా నాకు ఇంట్రెస్ట్ లేదు కూడా. ఎన్నో ఆఫర్స్ వచ్చాయి నాకు సినిమాలు. అయితే అరంగేట్రం వెంపటి గారి దగ్గర చేశారా మీరు? ఏ ఇయర్లో చేశారు? 1969. స్టేజ్ ఏది మెడ్రాస్లో? రామారావు కళామండపం. ఏ ఐటమ్స్ చేశారో గుర్తుందా? నాకు గుర్తుండి ఫస్ట్ బ్రహ్మాంజలి అయితే చేశాను, తర్వాత జతిస్వరం ఒకటి చేశాను, అంటే అప్పట్లో ఐటమ్స్ అవి. తరంగం, బాలగోపాల్ తరంగం చేశాను, తర్వాత భామకలాపం ఒకటి, తర్వాత దశావతారాలు, ప్రళయోపయోధిజలే అని జయదేవుడి అష్టపది. అది ఆ టైంలోని ఏవైనా అంటే అనుభవాలు మాస్టర్ గారితో మొదటి పర్ఫార్మెన్స్, పైగా వెంపటి సుంసత్యం గారి దగ్గర చేయడం అంటే అంత సామాన్య విషయం కాదు. అరంగేట్రం సమయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. అంటే మార్నింగ్ 9 to 12, తర్వాత మళ్ళీ 3 to 6, మళ్ళీ 6 to 9, 3 సెషన్స్గా తీసుకునేవారు. అది ఏమాత్రం మనకి అలసట గిలసట అలా అనిపించిందంటే, ఏంటి నీకు అరంగేట్రం చేయటం ముఖ్యమా, ఇవన్నీ ఇవి ముఖ్యమా నీకు అని తిట్టేవారు అనమాట. అందుకని చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. అంతేకాదు ఏమాత్రం ఆయనకి ఏది తేడా రాకూడదు. ఇప్పుడు చేతులు ఇలా ఉండాల్సిన చేతులు ఆయన కొంతమంది అంటే కొంచెం పెద్దవాళ్ళు ఓపికలకి ఇలా పెట్టేవాళ్ళు అనమాట. పెడితే కరెక్ట్గా మేమైతే ఇలా పెట్టామంటే ఈ కర్ర పట్టుకుని తీసుకుని కరెక్ట్గా వేసిస్తే కరెక్ట్గా ఇక్కడే తగిలి ఆటోమేటిక్గా సెట్ అయ్యేది. అలాగే కాలు మడంక కూడా అవన్నీ కిందికి కుంగడం బాగా అసలు ఊరుకునేవారు కాదు. కిందకి కుంగాలి, కాళ్ళు పక్కకి తిప్పాలి. ఆయన అనుకున్నట్టు రాకపోతే అస్సలు ఒప్పుకునేవారు కాదు, ఇంకా ప్రోగ్రాం తీసేసేవాళ్ళు. అరంగేట్రం రంగప్రవేశం తర్వాత చిన్న సత్యం గారితోటి మీకు దాదాపుగా ఇంకా కెరియర్ కంటిన్యూ అయింది. మరి ఆ టైంలోని మీరు నాన్నగారు మరి వెనక్కి వచ్చేయమని చెప్పలేదా? అన్నారు. అప్పుడే కరెక్ట్గా ఏమైందంటే ఈ అదృష్టం దురదృష్టం, ఈ విదేశాల ఆఫర్లు మొదలైనాయి అన్ని వరుసగా. అనేటప్పటికి నాన్న ఎవరికి వస్తుంది ఇలాంటి అవకాశం, విదేశాలు కొన్ని అంటే ఐసీసీఆర్ వాళ్ళు పంపించారు. వాళ్ళు ఎవరికి మామూలుగా ఎవరు నాకు ఇచ్చారు, నేను చేసేసి ఇక అక్కడికి ఆపేస్తాను అని చెప్పాను అన్నమాట. దానికి తగ్గట్టుగా ఇంకోటి ఏంటంటే నాన్నగారు ఊరుకోవటానికి కారణం, అప్పుడు నేను చేసిన ప్రోగ్రామ్స్ గురించి వాటి గురించి పేపర్లలో చాలా బాగా రాశారు. అవన్నీ తీసి కటింగ్స్ పోస్ట్లో పంపించేదాన్ని. అవి చదివి అప్పుడు కొంచెం గర్వంగా ఫీల్ అయ్యారనమాట. ఫీల్ అయ్యి అప్పటి నుంచే సరేలే ఏదో చెయ్యి, కానీ ఎక్కువ రోజు ఉండొద్దు,
వచ్చేయని అలా కాంప్రమైజ్ అయ్యారు ఆ మూమెంట్కి. అంటే స్టెప్ బై స్టెప్ ఆ మూమెంట్కి. మీరు పత్రికల్లో మీ కొన్ని వేల కవరేజెస్ వచ్చాయి. ఎప్పుడైనా శోభానాయుడు ఈ భంగిమ బాలేదు, ఈ అభినయం బాలేదు అని ఎవరైనా రాస్తే, ఒకవేళ రాసి ఉంటే గనక ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు మీరు? అలాంటి సందర్భాలు జరగలేదు. దేవుడి దయ వల్ల యాంటీగా ఏమీ రాలేదు. కాకపోతే మేము కృష్ణపారిజాతం చేసినప్పుడు ఫస్ట్ నా చేత కృష్ణుడు వేయించారు మాస్టర్ గారు. వేయిస్తే కృష్ణుడు నడుస్తుంటే ఆడపిల్ల నడిచినట్టు ఉందని రుక్మిణికి మార్చారు. అలా రుక్మిణి చేస్తూ మీరు వినే ఉంటారు, సుబ్బుడు అని పెద్ద క్రిటిక్. ఆయన ఫ్రంట్ సీట్లో కూర్చుంటే మాకు దడ వణుకు అనమాట అంతా. ఆయన మన్నాడు అదేంటి ఆర్టికల్ ఇచ్చారనమాట, కృష్ణపారిజాతం వెంపటి గారు చేయించారు, బాగానే ఉంది, కానీ ఆయన ఒక్క పని మాత్రం చెయ్యాలి. రుక్మిణి చేసిన అమ్మాయి షీఈస్ ఎ బోన్లెస్ వండర్. ఈవెన్ హెడ్లైన్స్ కూడా బోన్లెస్ వండర్, షీఈస్ ఎ బోన్లెస్ వండర్. ముందు ఈవెన్ సత్యభామకి షిఫ్ట్ చేసి సత్యభామ చేసిన అమ్మాయిని రుక్మిణి చేయించండి, అట్లాంటి కామెంట్స్ వచ్చాయన్నమాట. మరి అది రాసిన తర్వాత మాస్టర్ గారు షిఫ్ట్ చేశారా? మాస్టర్ గారు ముందు కొంచెం ఆయనతో ఫోన్ చేసి దెబ్బలాడారు బాగా. నేను గురువును, నాకు తెలియదు ఏవి ఇవ్వాలి క్యారెక్టర్ అది అని. అంటే నేను మీ మంచి కోసం చెప్తున్నాను, యాజ్ అ క్రిటిక్ ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు టెల్ దట్ అని చెప్పి ఆయన అన్నారు. అలాగా మార్పు జరిగింది తప్ప నాకు అంటే వ్యతిరేకంగా వచ్చి మార్పు లాంటివి ఏమి ఎప్పుడూ లేదు, జరగలేదు. అది నిజంగా అదృష్టం, అంటే మీ గొప్పతనం కూడా. అయ్యో. అయితే నేర్చుకునేటప్పుడు, ఎందుకంటే నేను ఎక్కువ మీ అవార్డ్ సంగతి ఇది ప్రపంచానికి అందరికీ తెలుసు, కానీ మీ పర్సనల్ అనుభవాలు ఈ జాతికి ఇప్పుడు నేర్చుకునే పిల్లలకి తెలియాలి. అది ఇప్పుడు మనం ఎంతోమంది మీరు చేసేటప్పుడు డాన్సెస్ పెద్ద వాళ్ళందరూ ఉన్నారు, అలాంటప్పుడు చిన్నపాటి మిస్అండర్స్టాండింగ్స్, మాస్టర్ గారు కృష్ణుడు ఆమెకి ఇచ్చారు, మనకి నారదుడు ఇచ్చాడు, మనకి మెయిన్ క్యారెక్టర్ ఇవ్వలేదు, చిన్న క్యారెక్టర్ ఇచ్చారు, ఇలాంటివి ఏమైనా ఉండేవా? చాలా వెరీ ఇంట్రెస్టింగ్. అవన్నీ దాటుకొని ఒకసారి ఎందుకు డాన్స్ వద్దు ఏమొద్దు ఇవన్నీ వినబడుతుంటే మా అమ్మ అనేది ఇవన్నీ వినేసి ఊరుకో, నువ్వు పెద్ద పట్టించుకోకు అని. కానీ అలా ఉండేది కాదు, చాలా బాధ వేసేది. నేను మా అమ్మతో అనేదాన్ని, వద్దులే ఎందుకు ఇవన్నీ, వెళ్ళిపోదాం మనం అని చెప్పి. ఎలాంటివి వచ్చేవి? ఎలా అంటే ఇదే, తనకే ఎందుకు సత్యభామ ఇస్తున్నారు, తనకే ఎందుకు పద్మావతి ఇస్తున్నారు, తనకే ఎందుకు చండాలకి ఇస్తున్నారు, ఇట్లాంటివి వచ్చేవి. అవి మాస్టర్ గారి దగ్గర అనలేక ఇలా చాటుగా అనుకోవటం, ఇవన్నీ నా వరకు వచ్చాయి అన్నమాట. సరే, మొదట్లో చాలా బాధపడ్డాను, తర్వాత పట్టించుకోవటం అనేసాను. తర్వాత ఇంకా రొటీన్లో పడిపోయాను. కానీ ఒక విధంగా అవి కాంప్లిమెంట్స్, ఎందుకంటే అన్ని క్యారెక్టర్స్ ఒక నర్తకి మనకి ఇవ్వడం అంటే అది మీ టాలెంట్ బట్టి ఇస్తారు. మాస్టర్ గారు ఏమీ సామాన్యుడు గారు వారు. అయితే మీ మొదటి నృత్య నాటిక ఏది వెంపటి సత్యం గారితో? ఫస్ట్ నేను చేసింది క్షీరసాగర మదనం అన్న డాన్స్ డ్రామాలో నాకు చిన్న క్యారెక్టర్ ఇచ్చారు, ధన్వంతరి క్యారెక్టర్ ఇస్తే అందులో ఏం లేదనమాట, అమృతం ఇలా తీసుకొని రావటం, అక్కడ పెట్టడం, వెళ్ళిపోవటం. అది అయిపోయిన తర్వాత సేమ్ ఇదే కామెంట్ ఇంకొకరి దగ్గర నుంచి వచ్చింది, అంత అందంగా ఉంది ఆ అమ్మాయి, బాగా చేస్తుంది, ఆ అమ్మాయి పట్టుకొని మెయిల్ క్యారెక్టర్ ఎందుకు ఇచ్చారు, మీరు ఆ మోహిని క్యారెక్టర్ ఇస్తే బాగుంటుంది అని. సరే, అప్పుడు మార్చారనమాట. ఇలాగ నాకు ఒకళ్ళు చెప్తే మార్పు వచ్చి వచ్చిన క్యారెక్టర్స్ అనమాట. నేను ఒక బ్లాక్ అండ్ వైట్ సినిమాలో మీరు ఒక జావెలి చేయడం చూసాను, ఇప్పటికీ నాకు చాలా ఇష్టం. అంటే అబ్బా శోభా నాయుడు అనలా కళ్ళు విప్పుకొని చూస్తాం అనమాట. దాని గురించి చెప్తారా? నాకు తెలుసు అదొక్కటే సినిమాలో మీరు డాన్స్, ఒక్కటే సినిమాలో, అది కూడా ఇప్పటికీ తలుచుకుంటే ఇష్టం లేదు. ఎందుకంటే సినిమాలోనే చెప్పాను కదా, నేను కొన్ని షూటింగ్స్ హేమక్కతో అటెండ్ అయ్యాను. ఆ షూటింగ్లో వాతావరణం అవన్నీ చూసి నచ్చేది కాదు నాకు. కానీ ఆ రోజు ఆ సినిమాలో చేయడానికి గల కారణం మా తాతగారు అంటే ఎస్వి రంగారావు గారు మా తాతగారికి చిన్నాన్న కొడుకు. సో వారు అభిమానవంతుల సినిమాల్లో చేయటం జరుగుతుంది. అప్పుడు అడిగారు అన్నమాట, నువ్వు ఒక చేయాల్సి వస్తుంది ఇక్కడ డాన్స్ ఐటమ్, అది పెళ్ళి అనమాట, ఆ పెళ్ళిలో ఒక డాన్స్ ఐటమ్ అనమాట. అంటేను లేదు తాతయ్య నేను చేయను, మా నాన్న వాళ్ళు ఒప్పుకోరు, ఒప్పించే బాధ్యత నాది, నువ్వు చెయ్యి నేను అక్కడ ఉంటాను అన్నారు. సో ఆ రకంగా జావళి చేయాల్సి వచ్చింది. మరి గురువుగారు ఒప్పుకున్నారా?
గురువుగారా, ఆయన గురువుగారితో డైరెక్ట్ మాట్లాడి ఆయన చేత కంపోజ్ చేయించారు. అనుకున్నాను అది చూస్తే. ఇప్పటికీ నాకు చాలా ఇష్టమైన జావళి అది. చాలా బాగా, అంటే స్టేజ్ మీద ఎట్లా చేశారు, సినిమా స్క్రీన్ మీద కూడా మీరు అలాగే చేశారు. వాణి జయరాం గారు కూడా ఆవిడ పాడారు కదా. అవును. ఆవిడ అన్నారన్నమాట, ఇంత చక్కటి పాట అయితే నేను పాడాను, అది అమ్మాయి చేస్తే బాగుంటుంది అని ఆవిడ కూడా అదే అన్నారు. ఆవిడ సలహా. సలహా. వెంపటి సత్యం గారి దగ్గర ఒక లెవెల్కి వచ్చి ఆయన దాదాపు నాకు తెలిసి అన్ని బ్యాలెన్స్లో కూడా మీరు మెయిన్ క్యారెక్టర్ వేశారు. నాకు తెలిసినంత మట్టుకు మీరు లేడీ క్యారెక్టర్, సత్యభామో, పద్మావతో, చండాలికో, దేవదేవో లేడీ క్యారెక్టర్స్ వేశారు. అక్కడి నుంచి మెడ్రాస్ నుంచి మీరు హైదరాబాదు రావడం ఎలా జరిగింది? అంటే అప్పుడు అకాడమీకి ఫండ్స్ చాలటం లేదు, చాలా కష్టంగా ఉంది. అందుకని చెప్పి హైదరాబాద్కి వచ్చి అక్కడ చీఫ్ మినిస్టర్ గారిని కలిసి ఇట్లా ఉందండి పరిస్థితి, మీరు గవర్నమెంట్ నుంచి ఏమైనా గ్రాంట్ ఇప్పిస్తే బాగుంటుందంటే, మీరు ఎక్కడో తమిళనాడులో ఇన్స్టిట్యూట్ పెట్టుకొని నన్ను గ్రాంట్ ఇమ్మంటే ఎలా ఇస్తారు, మీరు ఇక్కడ పెట్టండి, హైదరాబాద్లో పెట్టించండి, దానికైతే మేము సహాయం చేయగలం అని చెప్పారు. ఎవరు చీఫ్ మినిస్టర్? మరి చెన్నారెడ్డి గారు. అంటాను సరే అని చెప్పి మారుస్తున్నాను. ఇందులో ఆయన చెప్పారు, ఇందులో మీకున్న వాళ్ళలో బెస్ట్ స్టూడెంట్ని అక్కడ ప్రిన్సిపల్గా పెట్టండి, మీరు అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉండండి అని చెప్పారు. సరే అని చెప్పి అలా మారడం జరిగింది. హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత మీకు అంటే మెడ్రాస్కి హైదరాబాద్కి డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా? అంటే నేర్చుకునే పద్ధతుల్లో కానీ, స్టూడెంట్స్లో కానీ, ఆడియన్స్లో కానీ? నాకు అసలు మొట్టమొదట చాలా భయం వేసింది. అంటే ఏదో సముద్రంలో తోసేసినట్టు అనిపించింది. నేను అప్పటి వరకు పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్, మాస్టర్ గారు వెళ్ళు అంటే వెళ్ళడం, చేయడం, వచ్చేయటం. అట్లాంటిది ఒక్కసారి టీచింగ్ అసలు అలవాట్లేదు నాకు, టీచింగ్ ఎప్పుడు చెప్పలేదు. తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది కదా, అవును, ఇవన్నీ పడేటప్పటికి నాకు చాలా చాలా బరువు అనిపించింది. కానీ తర్వాత పిల్లలకి టీచ్ చేస్తున్నప్పుడు, నేను చెప్పింది వాళ్ళు చేస్తున్నప్పుడు ఎంత ఆనందం వేసిందంటే, నేను కొంత ఉపయోగకరమైంది వాళ్ళకి చెప్తున్నాను, వాళ్ళు చేస్తున్నారు అని ఆనందంతో నాకు ఇంకా టీచ్ చేయాలి అనిపించేది. హైదరాబాద్కి వచ్చిన మీ అంటే మాస్టర్ గారి తర్వాత మీ శిష్యుల్లోని ఎవరు మీ ప్రధాన శిష్యులు, ఎవరైనా చెప్పగలరా మీరు? ఉన్నారు కానీ చాలామంది యూఎస్ వెళ్ళిపోయారు, పేర్లు గుర్తులేవు. కానీ ఇప్పుడున్న వాళ్ళల్లో కొంతమంది, వాళ్ళు కూడా భారతీ అనే ఒక అమ్మాయి ఉంది ఇక్కడ, భారతి. తర్వాత దానికి ఒక 5-6 అమర్జిత్ అని ఒక అతను ఒడిస్సా. చాలా మంది ఫారిన్ స్టూడెంట్స్ కూడా, ఫారిన్ స్టూడెంట్స్ అదే అంటున్నాను, చాలామంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోవటం. ఒక రకంగా ఇక్కడికంటే అక్కడ ప్రచారం బాగా జరుగుతుంది, వెళ్ళిపోవటం, అక్కడ స్కూల్స్ వాళ్ళు పెట్టుకోవటం, నేను వెళ్ళి అక్కడ క్యాంప్స్ తీసుకోవటం, సమ్మర్ క్యాంప్స్ అవిను. తర్వాత నేను మీ బ్యాలెన్స్లో రష్యన్ స్టూడెంట్స్ చాలా మంది, అమెరికన్స్, రష్యన్స్, అంటే నాట్ ఇండియన్స్, ఎన్ఆర్ఐస్ కాకుండా వాళ్ళు వచ్చి మీ దగ్గర నేర్చుకోవడం జరిగింది. అది ఎట్లా జరిగింది? అది లెనిన్గ్రాడ్లో నేను ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు బయటకు వచ్చేస్తున్నాను అనమాట. వచ్చేస్తుంటే నా వెనకాల 2 రష్యన్ స్టూడెంట్స్ వచ్చారు. వచ్చి మేడం ఎలా అయినా సరే మాకు ప్రోగ్రామ్ మేము ఇదే నేర్చుకుంటామని అంటేను, దానికి గవర్నమెంట్ ఒప్పుకోవాలి కదమ్మా, కంట్రీ నుంచి కంట్రీకి రావాలంటే. ఐసీసీఆర్ వాళ్ళని పర్మిషన్ అడగండి, వాళ్ళు ఒప్పుకుంటే తప్పకుండా నేను చెప్తాను అన్నమాట. మొత్తానికి వాళ్ళు ఎలా ఇంకా అసలు వదలలేదన్నమాట. అక్కడి నుంచి ప్రోగ్రామ్ నుంచి హోటల్కి వచ్చేసాం. హోటల్కి వచ్చేటప్పుడు హోటల్లో కూర్చొని ఉన్నారు, 2 లాంజ్లో కూర్చొని ఉన్నారు. ఇంటిలో కూర్చున్నారంటే, మీరు ఎస్ అనే వరకు మేము వెళ్ళాం ఇక్కడి నుంచి అని చెప్పారు. నా చేతిలో లేదు, నేను చేయలేని నేను వెళ్ళిపోయాను, రూమ్కి వెళ్ళిపోయాను. తర్వాత పొద్దున్నే దిగేటప్పటికి ఆ లాంజ్లో అలా కూర్చొని ఉన్నారు. వాళ్ళు పడుకోలేదు, వెళ్ళలేదు. మేడం మేము కూచిపూడి తప్ప ఇంకేం నేర్చుకోం, మీరే నేర్పించాలి అని చెప్పి అప్పుడు ట్రై చేస్తాను. ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పుడు అక్కడే వీళ్ళిద్దరు ఉన్నారు. మీరు విక్రమార్కీలాగా. సో మొత్తానికి మీ దగ్గర వాళ్ళు ఎన్నేళ్ళు నేర్చుకున్నారండి? వాళ్ళు ఒక అమ్మాయి 5 సంవత్సరాలు నేర్చుకుంది. 5 సంవత్సరాలు నేర్చుకోవటమే కాదు, తెలుగు నేర్చుకొని మా అకాడమీలో మేనేజర్గా పనిచేసింది. ఎవరైనా వస్తే చక్కగా చెప్పండి మీకు ఏం కావాలో, ఇక్కడ అడ్మిషన్ ఇలా ఉంటుంది, అన్నీ చక్కగా తెలుగులో చెప్పేదన్నమాట. ఈ స్టేజ్లో శోభానాయుడు అంటే మేము అందరం అలా చూస్తాం. ఇప్పుడు మీకు ఇంకా ఏం చెయ్యాలి, ఇంకా ఏమైనా చెయ్యాలా, ఎవరైనా తయారు చేయాలా, తయారు చేసి ఆ పిల్లలు ఎలాంటి వాళ్ళు తయారు చేయాలి మన స్టూడెంట్స్ అన్నది, ఇంకా ఎలాంటి ఐడియాస్ ఏమైనా ఉన్నాయి, కొరియోగ్రఫీస్ కానీ? నేను ఇప్పటివరకు భగవంతుడి దయ వల్ల 15 డాన్స్ బ్యాలెన్స్ చేశాను.
ఒక 80 దాటి సోలో ఐటమ్స్ అవి చేశాను. మీ ఫేవరెట్ డాన్స్ బ్యాలే ఇది? నా ఫేవరెట్ డాన్స్ అన్ని ఫేవరెటే, అయితే కళ్యాణ్ శ్రీనివాసం చాలా ఇష్టం. కళ్యాణ శ్రీనివాసంకి వస్తే ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. చెప్పండి. వెంపటికి మాస్టర్ గారు పద్మావతి శ్రీనివాసం చేశారు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు సొంతంగా కళ్యాణ శ్రీనివాసం, నాకు తెలిసి టీటీడీ వాళ్ళ తరపు నుంచి టీటీడీ వాళ్ళ తరపు నుంచి చేశారు. రచయిత వేరు, మ్యూజిక్ డైరెక్టర్ వేరు, రెండింటికి సంబంధం లేదు. అంటే అది ఎందుకు చెయ్యాలనిపించింది? అంటే ఒక సబ్జెక్ట్ ఆల్రెడీ గురువుగా డీల్ చేసిన తర్వాత మళ్ళీ అదే సబ్జెక్ట్ని మీరు చెయ్యాలని ఆ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అంటే అదేమైందంటే అది భుజంగరాజ్ శర్మ గారు రాశారు, సంగీతరావు గారు డాన్స్ అదే మ్యూజిక్ చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అది చేయాలంటే మాస్టర్ గారు అన్నారు, రైట్స్ నావి కావు, ఒప్పుకోవట్లా అన్నారు. అంటే సరే అని చెప్పి ఎలా అన్నా చేయాలంటే సరే బాలాంతర్ రజనీకాంతరావు గారు ఆయన రాస్తా అన్నారు, రాశారు. కొచ్చెర్లకోట సూర్యప్రకాశ్రావు గారు సంగీతం, ఇద్దరు పెద్ద విద్వాంసులు. అవును. అసలు వాళ్ళతో నేను కొరియోగ్రఫీ ఏంటో నాకే అర్థం కాలే అసలు. వాళ్ళ బచ్చీలాగా నేను, అంత పెద్ద విద్వాంసులు వాళ్ళు. మీరు ఒక పర్ఫార్మర్గా ఒక అల్టిమేట్ స్థాయికి రీచ్ అయ్యారు. అయితే కొరియోగ్రఫీ వచ్చేసరికి దర్శకత్వం, ఆ నృత్య నాటికలు ఎలా చెయ్యాలి అనేది ఇన్స్పిరేషన్ మాస్టర్ గారిదేనా లేకపోతే ఇంకా ఎవరి డాన్సర్స్? ఖచ్చితంగా మొట్టమొదట మా మాస్టర్ గారే. కాకపోతే మిగిలిన ప్రోగ్రాములు చూస్తున్నప్పుడు కొన్ని మూమెంట్స్ అవి బాగున్నప్పుడు చేరిస్తే ఇలా చేస్తే బాగుంటుందని ఐడియాస్ వచ్చినవి నేను యాడ్ చేసుకున్నవి కూడా ఉన్నాయి. అలాంటి ఏవైనా ప్రదర్శనలు చెప్తారా? అంటే ఇతర డాన్సర్స్కి సంబంధించినవి మీకు ఇన్ఫ్లుయెన్స్ అయినవి? పద్మా సుబ్రహ్మణ్యం అంటే ఆవిడ భరతనాట్యమే, కానీ ఆవిడ అందులో ఆ డ్రామటిజం నాకు చాలా నచ్చుతుంది. ఆవిడ చేసేది అద్భుతమైన డాన్సర్ ఆవిడ. ఆ మెళకువలు ఇన్స్పైర్ అయ్యాను ఆవిడది చూసి. డాన్స్ అన్నది ఒక అభినయం, నృత్యం, ఇవన్నీ ఒక పార్ట్. సాధారణంగా ఆడవాళ్ళకి డాన్స్ అంటే ఏమవుతుందంటే ఒక లాస్య ప్రధానం, అందం, గ్లామర్, ఇది మెయిన్ డాన్స్కి. మరి అత్యద్భుతంగా అభినయం చేసి స్టేజ్ మీద శోభ వస్తే అలా చూస్తూ ఉండిపోయేవాళ్ళం మేము. అలాంటి శోభానాయుడు షిరిడీ సాయిబాబా గారు ఎలాగ మీకు చెయ్యాలనిపించి అసలు ఆ సాహసం ఎలా చేశారు? సాయిబాబా గారి భక్తురాలు చిన్నప్పటి నుంచి. అంటే నేను ఇంతమంది కృష్ణుడు, రాముడు, శివుడిని చేస్తున్నాను, ఎందుకు సాయిబాబా మీద చేయకూడదు అనిపించింది. అంటే చాలామంది డిస్కరేజ్ చేశారు, శోభానాయుడుగా ఉన్న పేరు కాస్త పోగొట్టుకుంటావు నువ్వు ఎప్పుడు, వద్దు అని. ఎలా అన్నా సరే పట్టుదల డి కామేశ్వరరావు గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన పిలిపించాను అనమాట. పిలిపించి మీరు రాస్తారా అంటే నేను రాస్తాను. ఆయన సాయిబాబా భక్తుడు. ఆయన రాశారు. శేషులతో సంగీతం చేసింది. ఫస్ట్ నేను అనుకున్నాను ఫస్ట్ 3 రోజుల సమాధి వరకు చేస్తాను, అది సక్సెస్ అయిందా సరే, సక్సెస్ కాలేదనుకోండి అక్కడికి ఆపేస్తాను, నా తృప్తి కోసం నేను చేస్తాను అని చెప్పి చేశాను. ఫస్ట్ త్యాగరాజ సభలో 3 రోజుల సమాధి చేశాను అనమాట. చేస్తే దానికి ఎంత అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అసలు సాయిబాబా చేత డాన్స్ ఎలా చేయించారు, ఇది చాలా అద్భుతం అని. అప్పుడు ఇంకా నేను ఆ ఉత్సాహంతో నేను ఫుల్ మహాసమాధి వరకు చేశాను. ఒకప్పుడు మీరు నేర్చుకునేదానికి ఇప్పుడు పిల్లలు నేర్చుకుంటున్నాను, 100 మంది మీ అకాడమీలో స్టూడెంట్స్ ఉన్నారు, మీరు డిఫరెన్స్ ఏం చూస్తారు? అదే అప్పుడు ఆ భక్తి అది వేరు. గురువుగారు అంటే దేవుడే, ఆ భక్తి ఉండేది మాకు. ఆయన ఇలా కళ్ళు ఎర్ర చేసి ఇలా చూశారంటే అంత సంగతులు, ఆ భయం ఉండేది. అందువల్ల అదే కాకుండాను ఆయన కరెక్ట్గా చెప్పే పద్ధతి కానీ ఎక్కడ తప్పులు ఉన్నాయో అక్కడ కరెక్ట్ చేయటం, ఇదంతా కూడా మాకు చాలా నచ్చేది. అది ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అందరూ, నేనే కాదు అందరూ భయపడేవాళ్ళు. సినిమా యాక్టర్స్ పెద్ద పెద్ద రేఖ, హేమక్క, వీళ్ళందరూ కూడా ఆయన ఏదైనా అంటే భయపడేవారు. అలాంటిది ఆ భయం ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే గురువు అంటే రెస్పెక్ట్ ఉంది, గౌరవం ఉంది, కానీ భయం తక్కువ. ఇప్పుడు ఈ జనరేషన్కి భయం తక్కువను, ప్రతిదీ కూడా లైట్ తీసుకో అంటారు, ప్రతిదీను అలా అలవాటు అయిపోయింది వాళ్ళకి, లైట్ తీసుకుంటారు. వాళ్ళకి అంటే మనం వాళ్ళని ఏం అనలేము, వాళ్ళకి చదువు చాలా ముఖ్యం. మనకి వాళ్ళకి బ్రతుకు తెరువునిచ్చేది చదువే, డాన్స్ వల్ల ఏమి రాదు. అందువల్ల చదువుకి మొత్తం ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ తర్వాత ట్యూషన్స్ అయ్యేటప్పుడు, సాయంత్రం అయ్యేటప్పుడు. కానీ ఒక శోభానాయుడిని చూసి డాన్స్ వల్ల ఏమీ రాదని ఎవరు అనుకోలేరు. మెయిన్ అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు, ఏమొస్తుంది నీకు డాన్స్ వల్ల, చదువుకో, ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి అంటారు కదా ఇంట్లో. ఆ ఇంట్లో ముఖ్యంగా ఇంట్లో సహకారం కావాలి, తండ్రి ప్రోత్సహించాలి. అది ఎప్పుడైతే వాళ్ళు ఇంకా దీనివల్ల మనకి ఏమొస్తుంది, డబ్బులు ఖర్చు పెట్టుకోవడం తప్ప డబ్బులు వచ్చేది లేదు అన్న ఇది వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి కూడా ఒక రకమైన డిప్రెషన్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు
కె విశ్వనాథ్ గారి స్వర్ణకమలం సినిమా గుర్తుకొస్తుంది. మీరు చూసి ఉంటారు చాలాసార్లు. భానుప్రియ అందులోని అద్భుతమైన డాన్సరు, అద్భుతమైన నటన ఆవిడ క్రికెట్ టీము వస్తే వాళ్ళకి సర్వీస్ చేయడానికి ఆవిడ ఎక్కువ ఇష్టపడుతుంది కానీ ఒక డాన్సర్కి ఇష్టపడదు. అప్పుడు ఒక డైలాగ్ అంటారు, ఒక యామిని కృష్ణమూర్తి అవ్వడం చాలా కష్టము, ఒక రిసెప్షనిస్ట్ గాను ఇంకా ఏదైనా ఒక డాక్టరో ఇంజనీరో అవ్వడం చాలా ఈజీ అని విశ్వనాథ్ గారు చెప్తారు. మీరు అలాగా ఎప్పుడైనా ఒక పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం ట్రై చేశారా? ఒకవేళ చేసినా వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చారా? లేదు ఏదైనా శోభానాయుడు పడిన కష్టం అందరూ పడగలరా అని ఒక సందేహం డెఫినెట్లీ ఉంటుంది. కానీ అలాంటి పిల్లలు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు ఈ జనరేషన్? మొదట్లో కొంచెం ఇదిగానే మీరు చెప్పినట్టుగానే ఉంటారు. కానీ అప్పుడప్పుడు నేను కూర్చోబెట్టి వాళ్ళకి చెప్తుంటాను, ఇట్లా ఇట్లా నేను ఇలా నా అనుభవాలు అవి అని. మీరు నమ్మరు, మా అమ్మ నేను అన్నం తినకుండా పడుకున్న రాత్రులు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే డబ్బుల కోసం మా నాన్నకి పంపించమని రాసామనుకోండి, వస్తే ఆయన పంపిస్తారు పాపం కష్టపడి. ఎందుకు అడగటంలే, ఇవాళకి మంచినీళ్ళు తాగేసి పడుకుందాం అని. పాపం నాతో పాటు ఆవిడ కూడా అలా తిండి లేకుండా కూడా సఫర్ అయ్యాము. 40 రూపాయలు రూము, అద్దె రూమ్లో ఉండేవాళ్ళం, 40 రూపీస్. అదే డ్రాయింగ్ రూము, అదే డైనింగ్ రూము, అదే బెడ్రూము, అదే కిచెను, అన్నీ. అంత స్ట్రగుల్ కూడా ఇప్పుడు మీలాంటి ఆర్టిస్టు, దేశం గర్వించదగ్గ ఆర్టిస్ట్ని ప్రొడ్యూస్ చేయగలిగింది. అయితే మీరు ఇక్కడ అకాడమీ పెట్టారు, మంచి ప్రోగ్రామ్స్ చేశారు, బ్యాలేస్ చాలా చేశారు, ఇప్పుడు శిష్యులు ఉన్నారు. ఒకప్పటి ట్రెడిషన్కి ఇప్పుడు హైదరాబాద్లో ప్రోత్సాహం ఎట్లా ఉంది మనకి కూచిపూడికి? మొదట్లో అంతగా ఉండేది కాదు నాకు, అంటే మీరు పెట్టినప్పుడు. నేను పెట్టినప్పుడు అంతగా లేదు. తర్వాత మాతో పాటు కొన్ని స్కూల్స్ అవి కూడా స్టార్ట్ అయినాయి. తర్వాత అందరూ మెల్లిమెల్లిగా ప్రోగ్రామ్స్ చేయటం అంతా జరుగుతుంది. మెల్లిగా పెరిగేటప్పటికి జనాల్లో కూడా ఒకలాంటి ఉత్సాహం వచ్చింది, మనం వెళ్ళాలి, ప్రోగ్రామ్ చూడాలి అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ కరువు అయింది, విద్యలో కరువు లేదు, చూపించేవాళ్ళు లేరు. ఇప్పుడు ఏదైనా ఆర్గనైజేషన్ ముందుకు వచ్చి దాన్ని స్పాన్సర్ చేసి ప్రోగ్రాం పెట్టి జనాలకు చూపించాలి. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇదివరకు కొంత ఉండేది, ఇప్పుడు అసలు లేదు. వాళ్ళకి ఏంటంటే మనమే డబ్బులు పెట్టుకోవాలి, లేకపోతే వాళ్ళ చేతులు డబ్బులు పెట్టుకోవాలి. ఎందుకులే ఇంత రిస్క్ తీసుకోవడం అనుకుంటారు అన్నమాట. అందువల్ల అలా నిజంగా చూపించే వాళ్ళు ఉంటే మాత్రం రవీంద్ర భారతి ఈ రోజుకి మేము ప్రోగ్రాం చూస్తే పైన బాల్కనీ కూడా ఫిల్ అయిపోతుంది. అవును, అంత జనాలు వస్తారు. అంటే చూసే జనాలు ఉన్నారు, జనాలకి ఇంట్రెస్ట్ ఉంది, కానీ చూపించేవాళ్ళు లేరు. మంచి ఆర్గనైజర్స్ కరువయ్యారు. ఇప్పుడు ఒకప్పుడు మిమ్మల్ని ప్రోగ్రామ్స్ రమ్మని పిలిచి ఇన్వైట్ చేసే ఆర్గనైజర్స్కి మీకు పారితోషికం అది ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ ట్రెండ్ ఉందంటారా? అసలు లేదు, ఆర్టిస్ట్లకి లేదు. మరి ఎలా సర్వైవ్ అవుతారు ఇప్పుడు డాన్సర్? అందుకే కదా అదే క్వశ్చన్. ఇప్పుడు అదే క్వశ్చన్. నేను అదే చెప్తా పిల్లలకి, మీరు ఏదో దీనివల్ల డబ్బు వస్తుంది, దీనివల్ల గ్లామర్ వస్తుంది, దీనివల్ల పేరు, ఇవేం ఆశించొద్దు. మీకోసం మీరు చేసుకోండి. ఇప్పుడు నేనున్నాను, నేను డ్యాన్స్ చేస్తే అంత మర్చిపోతాను మొత్తం. నాకు బాధ కలిగినా, సంతోషం కలిగినా, డిప్రెషన్ వచ్చినా ఇమ్మీడియట్గా అకాడమీకి వెళ్ళిన హాయిగా డాన్స్ చేసుకుంటాను. ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ మామూలు అయిపోతాను. అలాగా మీరు మీ సంతోషం కోసం చేసుకోండి డాన్సు. అలా అని మీ అమ్మ నాన్నగారికి బరువు కావద్దు. ఉన్నంతలోనే మీరు నేర్చుకొని చక్కగా మీకు డబ్బులు వచ్చాయా సంతోషం, లేదా అంటే ప్రభుత్వం పరంగా ఏవైనా కూచిపూడికి చెయ్యాలంటారా? ఇలా అంటే ఆర్థికంగా డాన్సర్స్ ఎంకరేజ్ అయ్యి వాళ్ళు కూచిపూడి నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ప్రభుత్వ పరంగా ఏమన్నా చెయ్యాలంటారా ప్రభుత్వాలు? తప్పకుండా. ఎప్పుడు అదే అడుగుతున్నా. మధ్య ఇప్పుడు మానేసారి మీటింగ్లు అయ్యేవి. అప్పట్లో ప్రతి మీటింగ్లో కూడా మేము ఇదే అడిగేవాళ్ళం అనమాట. ఎందుకంటే ఎట్లా చేస్తాం మేము? పోనీ మాదంటే ఏదో కొంత పర్వాలేదు. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ పాపం చాలా తక్కువ, వాళ్ళకి అసలు అదే వృత్తి, వాళ్ళకి జీవన వృత్తి ఆ డాన్సే. వాళ్ళకి ఏమీ సంపాదన లేదు. వీళ్ళందరూ డాన్సులు చేయించండి, మీరు స్కూల్స్ నడపండి అంటే ఎలా నడుపుతారు? ప్రభుత్వం ఎంకరేజ్మెంట్ మొదట్లో కొంచెం ఉండేది, ఇప్పుడు అస్సలు లేదు. కూచిపూడి నృత్య శైలిలో ఒక చిన్నపాటి విమర్శ ఉంది. కూచిపూడి అంటే వెంపటి సత్యం గారి కూచిపూడి ఒకటి, జగన్నాథ శర్మ గారి కూచిపూడి ఒకటి, నటరాజ రామకృష్ణ గారి కూచిపూడి ఒకటి, ఇప్పుడు కొంతమంది గురువులు మనకి బోల్డ్ అంతమంది ఉన్నారు. ఇలా కూచిపూడిలో వైవిధ్యం చాలా ఎక్కువ ఉంది. అది అంతా ఒక తాటి మీదకి తీసుకొచ్చి కూచిపూడి అన్నదాన్ని ఒక స్టైల్ కింద చేస్తే బాగుంటుందని చాలామంది అనుకుంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? కలవరు, కష్టం కలవరు. అంటే ఎవరి వరకు వాళ్ళది చిన్న సత్యం గారి స్టైల్ ఫాలో అవ్వమంటే అవతల గురుగారు ఒప్పుకోకపోవచ్చు.
అట్లాగే వారి స్టైల్ ఫాలో అవటానికి ఈయన ఒప్పుకోకపోవచ్చు. ఈ అందరి స్టైలు కలిపి ఒక ప్యాటర్న్గా చేసి చెప్దామంటే కూడా సహకరించడం చాలా కష్టం. అంటే ఇప్పుడు యూనివర్సిటీ ద్వారా మన తెలుగు యూనివర్సిటీ కానీ ఆంధ్ర యూనివర్సిటీ కానీ ఉన్నాయి. వీటి ద్వారా మనకి ఏమైనా ఎస్వి యూనివర్సిటీ కానీ కరికులంలోని మనం ఏర్పాట్లు చేసి ఇలాగ పెడితే బాగుంటుంది అని ఒక కమిటీ వేసి చేయాల్సిన యోచన ఎప్పుడైనా మీరు ప్రయత్నం చేశారా? ఆల్రెడీ తెలుగు యూనివర్సిటీలో జరుగుతున్నది కదా. సేత్రంగ్ గారు, అలెఖ్య వీళ్ళంతా ఉన్నారు కదా. వాళ్ళు సిలబస్ ప్రకారం, వాళ్ళు ఉమారామారావు గారు దగ్గర ఆ సిలబస్ ప్రకారం వాళ్ళు నేర్పిస్తున్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో జొన్నలగడ్డ అనురాధ మా గురువు గారి శైలిలో తను నేర్పిస్తుంది. సో అక్కడ జరగాల్సినవి జరుగుతున్నాయి. ఏది బెటర్ స్టైల్ అంటారు? ఎవరి శైలి వాళ్ళు గొప్పది. ప్రతి వాళ్ళలో కూడా ప్రతిభ ఉంది కాదని. కానీ నాకు మొదటి నుంచి ఇష్టమైంది ఇదే కనుక నేను ఎక్కువగా వెంపటి శోభానాయుడు ఎంతోమంది శిష్యురాల్ని తయారు చేశారు. ఎంతోమంది ఎన్నో కళాఖండాలు సృష్టించారు. నెక్స్ట్ మీరు ఇది చెయ్యాలి అని లైఫ్లోని ఏమనుకుంటున్నారు? నాకు మా ఇన్స్టిట్యూట్ గురించి చాలా ఆశయాలు ఉన్నాయి. గ్రాంట్ కావాలి. అది ఈ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినా సరే, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినా సరే గ్రాంట్ అవసరం. గ్రాంట్ అనేది ఎందుకంటే ఒకటి మెయింటెనెన్స్, రెండు ఏంటంటే మనకి ఈ లైబ్రరీ కావాలి. ఆడియో సీడీలు అన్నీ కూడా ఇలా వస్తున్నాయి, అలా ప్రోగ్రామ్ చేస్తున్నారు, అలా గడిచిపోతుంది. డాక్యుమెంటేషన్ ఆడియో సీడీలు అన్నీ ఒక లైబ్రరీ. వీడియోలు ఇవాళ ఇప్పుడు చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ మళ్ళీ మన తర్వాత, నా తర్వాత, ఆ తర్వాత వాళ్ళు చూడాలంటే దానికి సీడీలు అవి కావాలి. అది చేయడానికి ఎక్కడంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం అనమాట. చాలా కష్టం. ప్రయత్నాలు ఏమైనా చేశారా? ప్రయత్నం చేస్తున్నా చాలటం లేదా, డబ్బు సరిపోవటం లేదు. అందుకని ఆ కోరికగానే తీరిపోయింది, ఆగిపోయింది. తర్వాత నాది బయోగ్రఫీ ఒకటి తీయాలనుకున్నా. అది కూడా డాక్యుమెంటరీ. అది కూడా కేవలం డబ్బు వల్లే ఆగిపోయింది. బట్ ఐ థింక్ ప్రభుత్వాలు పూనుకుంటే నాకు తెలిసి తప్పకుండా అవుతుంది. థ్యాంక్ యూ. మీరు ఇంకా ఏమైనా లైఫ్లోని వాట్ యు వాంట్ టు అచీవ్, ఒక కొరియోగ్రఫీ వైజ్ కానీ, కూచిపూడికి సంబంధించిన ఐటమ్స్ వైజ్ కానీ, లేదా మీ వారసులు అని చెప్పుకునేవాళ్ళు ఎవరున్నారు? శోభానాయుడు తర్వాత ఎవరు? నా తర్వాత అంటే ఉన్నారు కొంతమంది సీనియర్ స్టూడెంట్స్. అంటే ఎంతమంది నేను ఎందుకు చెప్పలేకపోతున్నా అంటే ఎంతమంది నిలబడతారో కష్టం. అంటే ఒక ఏజ్ వచ్చేటప్పటికి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసినప్పుడు మొదట్లో ఆయన హస్బెండ్ ఒప్పుకుంటాడు, ఆ తర్వాత ఆయనే వద్దంటాడు. ఇలా డిస్కంటిన్యూ చేసేవాళ్ళు ఉన్నారు. తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది, అలా డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు ఉన్నారు. సో మంచి టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నారు మా దగ్గర. కానీ అలా నిలబడి ఉన్నవాళ్ళు చాలా తక్కువ పరిస్థితుల వల్ల. ఈ పరిస్థితులు మీరు కూడా ఒక మహిళే, మీకు వచ్చి ఉంటాయి కదా, అప్పుడు మీరు ఎలా ఎదుర్కొన్నారు? నా మొట్టమొదటి కండిషన్ నేను పెళ్లి చేసుకున్నప్పుడు చెప్పాను, నాకు డాన్స్ ఎంకరేజ్ చేస్తేనే నేను ఈ పెళ్లి చేసుకుంటా, లేకపోతే నేను చేసుకోను. సో ఆ కండిషన్ మీదే ఇప్పుడు వెళ్తుంది. అలా అదృష్టం, మా అదృష్టం. తర్వాత మీ పిల్లలు ఎవరికైనా డాన్స్ చెప్తున్నారా మీరు? మాకు ఒక అమ్మాయి కూతురుంది. తర్వాత బాగా చేస్తుందా డాన్స్? నేర్పిస్తున్నారా? మా చెల్లెలు కూతురుంది సాగర్, కానీ తను కూడా చాలా బాగా చేస్తుంది. ఓకే. అందుకని వాళ్ళిద్దరూ ఇప్పుడు నా చేతిలో, నా కంట్రోల్లో ఉన్నారు. నేను ఎలా చెప్తే అట్లా. ఇంకా మిగిలిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ ఇష్టం. ఇప్పటి జనరేషన్కి మీ దగ్గరికి డాన్స్ నేర్చుకుని వచ్చేవారికి అఫ్కోర్స్ ప్రభుత్వ పరంగా ఏం చెయ్యాలి అన్నది మీరు చెప్పారు. బట్ ఆర్టిస్టులకి, ఇప్పటి పెర్ఫార్మింగ్ ఆర్టిస్టులకి, అలాగే నేర్చుకోవడానికి మీ దగ్గర వచ్చిన వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? పర్ఫార్మింగ్ ఆర్టిస్టులకి అదే చెప్తాను, మీరు పర్ఫామ్ చేయండి. తర్వాత మీరు పర్ఫామ్ చేయడమే కాకుండా తర్వాత టీచ్ చేయండి, తర్వాత కొరియోగ్రఫీ చేయండి, అలా స్టెప్ బై స్టెప్. తర్వాత థియరీ వైజ్ కూడా ఒక పక్క వెళ్తూ ఉండాలి. అండ్ ఇట్లా డాన్స్ మీద ఎంతో కృషి చేయాలి. అంతగాని మాకు పర్ఫార్మెన్సెస్ రావట్లేదు, పేరు రావట్లేదు, ఇట్లాంటి అసలు ఆ ఫీలింగ్ రానియొద్దు. ఇది మీరు చేస్తున్నది, ఇప్పుడు మనం డాన్స్ చేస్తాం, మీరు కానీ నేను కానీ చేస్తున్నప్పుడు మీరు నేను అలా అందులో వెళ్ళిపోతాం, ఇన్వాల్వ్ అయిపోతాం పూర్తిగా. అయిపోయినప్పుడు ఒక ప్రపంచం మన చుట్టూ అన్నమాట, ఒక రస జగత్తు అంటాం కదా, అది సృష్టించుకుంటాం మనం. సృష్టిస్తూ మనం చూస్తున్న ఆడియన్స్ కూడా వాళ్ళని కూడా అక్కడ తీసుకెళ్ళిపోయి అదే ఆనందం వాళ్ళకి ఇవ్వగలిగితే అంతకు మించి ఇంకొకటి లేదు. కలెక్టర్లు కావచ్చు, లేకపోతే డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, కానీ ఈ ఆనందాన్ని మాత్రం రససిద్ధి అక్కడ పొందలేరు.
మీరు డాన్సర్గానే కాకుండా కొన్ని టీవీ ఛానల్స్లో మీరు యాంకరింగ్ కూడా చేశారు. సో అది ఎలా అనిపించింది మీకు? మొదట్లో కొంచెం భయపడ్డాను కానీ బాగా అనిపించింది. సో అది ఎంజాయ్ చేశారా? అంటే ఏది ప్రిఫర్ చేస్తారు? అది బాగుంటుందా, మీకు స్టేజ్ బాగుంటుందా? స్టేజ్ ఈజ్ ద ఫస్ట్. శోభ గారు, ఒక సినిమా ప్రొడ్యూసర్, మరి పేరు మీరు చెప్పాలి, వారు మీకు పారితోషికంగా ఏదో బ్లాంక్ చెక్ ఇచ్చారట కదా యాక్ట్ చేయమను సినిమాల్లోని, ఆ విషయం గురించి చెప్తారా? మధ్యాహ్నం 2 గంటలకి మాస్టర్ గారు అకాడమిక్ పిలిపించారు. వచ్చాను. అక్కడ ఈయన ఎవరో తెలుసా, పెద్ద డైరెక్టర్ ప్రొడ్యూసర్ బిఎన్ రెడ్డి గారు, ఆయన నీకోసం వచ్చారన్నారు. నా కోసం రావడం ఏంటి అనుకున్నాను. అప్పుడు ఆయన చెప్పారనమాట, ఇది నువ్వు సినిమాలు ఇంట్రెస్టెడ్ అంటే లేదండి అన్న. ఎందుకు అన్నారు. నాకు అసలు ఆ ధ్యాస లేదు, ఆ చేస్తాను నేను ఇక్కడ రాలేదు అన్నాను. అంటేను సినిమా చేయటం వల్ల నీకు పేరు వస్తుంది, గ్లామర్ వస్తుంది, డబ్బు వస్తుంది, వీటన్నిటిని కాదనుకొని ఏమిటి ఇందులో నువ్వు సాధిస్తున్నావు అన్నారు. అంటే నాకు గ్లామర్ వద్దు, డబ్బు వద్దు, ఆ రకంగా వచ్చిన పేరు వద్దు, నేను ఏ పేరు తెచ్చుకున్నా నా డాన్స్ ద్వారానే నేను తెచ్చుకోవాలి అన్నాను. అంటే ఆయన అంతమంది లేచి నమస్కారం పెట్టారు. చిన్నదానమైనా నీ ప్రిన్సిపల్స్కు నమస్కారం అని చెప్పి తర్వాత ఒక బ్లాంక్ చెక్ రాశారు. ఇదిగో నీ ఇష్టం వచ్చినంత రాసుకో, నేను ఇస్తున్నాను. ఈ ఒక్క నేను అడుగుతున్నాను, సిరిసిరి మువ్వ సర్గంగా తీస్తున్నావు హిందీలో, దానిలో నువ్వు చెయ్యాలి. సిరిసిరి మువ్వ కాదన్నావు అని నాకు తెలుసు, కానీ ఇది చేస్తామని నేను అనుకుంటున్నాను అన్నారు. అంటే నేను తీసుకొని నేను అన్నా అనమాట, చాలా థ్యాంక్స్ అండి, కానీ నా అభిప్రాయం కూడా అసలు మారదు, నాది అదే నిర్ణయం. గ్రేట్ అండి. అయితే శంకరాభరణం అప్పుడు కూడా కె విశ్వనాథ్ గారు మిమ్మల్ని అడిగారు, నిజమేనా? అవును, అడిగారు. సో ఆయన అడిగారు, సిరిసిరి మువ్వకు అడిగారు. హైదరాబాద్లో ఏదో ప్రోగ్రామ్ ఇస్తున్నప్పుడు మీరు మీ నాన్నగారి గురించి ఏదో వార్త విని కూడా ప్రోగ్రామ్ మధ్యలో, అది ఒక్కసారి మా ఆడియన్స్కి. ఆర్ఆర్ ల్యాబ్స్లో ప్రోగ్రామ్ జరుగుతుంది కృష్ణపారిజాతం, నేను సత్యభామగా చేస్తున్నాను. అనుకోకుండా సత్యభామ సీన్లోకి వెళ్తున్నాను, ఇంతలోకి మా స్టూడెంట్స్ వచ్చి నన్ను వెనకలాగుతున్నారు అనమాట. నాకు అర్థం కాదు, ఏం పిచ్చేమన్నా పట్టింది ఏంటని. రండి టీచర్, ఒకసారి లోపల రండి, ఒకసారి లోపల రండి. ఏంటి ప్రోగ్రామ్ మధ్యలో అంటే సత్యభామ దరువైపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఉంది. దరువైపోయి ఇట్లా టెంపరీ ఎగ్జిట్ తీసుకుంటాను. అప్పుడు నన్ను లోపలికి రావాలి ఒకసారి అంటే, నేను అలా మధ్యలో రాను, ఏమైనా సరే డాన్స్ మధ్యలో రాను అంటే నన్ను బలవంతంగా తీసుకెళ్ళి కారులో తోశారు. తోస్తే నేను తిట్టాను, మేనర్స్ లేదా ఎందుకలా తోస్తారని. అంటే ముందు డ్రైవింగ్ పోనీ అని డ్రైవర్ని పోనిచ్చారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు నేను పిల్లల మీద అరుస్తూనే ఉన్నాను. ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర కారు ఆపారు. ఆపి, సారీ అండి మీకు చెప్పడానికి, యువర్ ఫాదర్ పాజిటివ్. నేను ప్రోగ్రాంకి బయలుదేరుతున్నప్పుడు మా అమ్మ నాన్న బయటకు వచ్చి టాటా చెప్పారు. తర్వాత నేను ఇటు వచ్చేసిన తర్వాత మా నాన్న అసలు ప్రోగ్రాంకి రావాలనుకున్న వాళ్ళు మా అమ్మకి బాగోలేక రాలేదు. మా నాన్న సరే దాని ఐటమ్ అన్నా చూద్దాం ఏదన్నా అని పలుకు తేనెలు తల్లి పవళించిన పెట్టుకొని అది చూస్తూ కూర్చున్నారు. వీడియో చూస్తూ ఉంటేట ఇట్లా సడన్గా మా అమ్మకి ఏదో చప్పుడు వచ్చిందట. ఇట్లా వెనక్కి తిరిగేటప్పటికి హీజ్ నో మోర్. తర్వాత ఇంకా ఆ రోజున జన్మలో మర్చిపోలేను. ఇంటికి వచ్చేటప్పటికి అన్ని షామియానా గేమియానా అన్నీ వేసేసి ఉన్నాయి. లోపలికి వెళ్ళేటప్పటికి నేను నమ్మలేదు. నాన్నగారు పడుకున్నారని అనుకున్నాను. ఇలా చేతులు పట్టుకొని ఉన్నారు, పడుకునే ఉన్నారు, మీరు అలా అనవసరంగా చెప్తున్నారా అని నేను కోల. లేదమ్మా, ఈజ్ నో మోర్ అని చెప్పారు. ఆ రోజంతా సత్యభామ దుస్తులతోని నగలతోని అలాగే ఉన్నాను, అలాగే పడుకున్నాను. ఈ ఎక్స్పీరియన్స్లు అండి జీవిత అనుభవాలు ఇవి. ఫైనల్గా మీరు కూచిపూడి కళాకారులకి, కూచిపూడి నృత్య గురువులకి మీ ఆశీస్సులు. నేను చెప్పేది ఒకటి, మనందరూ కూడా గర్వించాలి. ఎందుకంటే ఒకప్పుడు డాన్స్ అంటే భరతనాట్యం అంతే, భరతనాట్యంనే చెప్పుకునేవారు. ఈ రోజుకి కూడా కూచిపూడి భరతనాట్యం అంటారు కొంతమంది. ఇప్పుడు ఆ భరతనాట్యంకి అంతకన్నా ఈక్వల్ పేరు, అంతకు మించి పేరు కూడా తెచ్చుకున్నారు కూచిపూడి. అందుకు మనం అందరం గర్వపడాలి. ఇంత లైఫ్ ఇచ్చింది మన మాస్టర్ గారు, వెంపటి సత్య గారు. అంతేకాదు, కూచిపూడి గ్రామాన్ని వదిలేసి చాలామంది పాపం బయటకు వచ్చేసారు. గురువులు వాళ్ళు వచ్చేసి ఇక్కడెక్కడంతా వాళ్ళు స్థాపించారు సంస్థలు. వాళ్ళందరూ ప్రచారం చేస్తున్నారు. ఈ రోజుకి కూడా నేను ప్రోగ్రాం స్టేజ్కి అంటే వెళ్ళే ముందు ఆ గురువులందరికీ కూడా నమస్కారం చేసుకుంటాను నేను ఒకసారి. అందుకని మనకి ఇంత తాటి నేర్చుకున్నందుకు మనం సంతోషించాలి. మీరు చదువుకోండి, చక్కగా ఉద్యోగాలు చేయండి, కానీ డాన్స్ మాత్రం వదలొద్దు.
మీరు ఏ దేశం వెళ్తారో వెళ్ళండి, అక్కడ ఈ చెప్పుకోండి డాన్స్, ఇది మాత్రం వదలొద్దు. ప్రోగ్రామ్స్ ఇవ్వండి అక్కడ. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ డాన్స్ విషయంలో మాత్రం వెనకంజ వేయొద్దు అని చెప్తుంటాను. మరొక్కసారి మీకు ధన్యవాదాలు శోభానాయుడు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.